హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి పార్ట్ 11. జానకి వచ్చాక 12వ రోజు వెంకట్రావు నైట్ షిఫ్ట్ నుంచి వచ్చి పడుకుని పొద్దున 9 గంటల వేళ లేచాడు. మొహం కడుక్కుని ఇడ్లీలు తినడానికి కూర్చున్నాడు. ఏడ్చినట్టున్నాయి, ఉప్పు ఎక్కువైంది అన్నాడు ఒక్క ముక్క నోట్లో పెట్టుకోగానే. జానకి ఊరుకుంది. అంత ఎక్కువైందిరా అంది తల్లి వెంటనే. గొడ్లకి పారేస్తే మంచిది అన్నాడు మళ్ళీ. నేను చెయ్యలేదు అందామనుకుంది జానకి. చీకట్నే అత్త లేవగానే ఏ గుణాన్న ఉందో ఇడ్లీ పని నేను చూస్తాలే అని శనగపప్పు పచ్చడి కూడా తనే రుబ్బింది. ఇడ్లీ పిండిలో ఉప్పు తనే చూసి అప్పుడే ఒక వాయి పెట్టుకుని తన ఫలహారం కానిచ్చింది ముందు. కొడుకు లేవగానే రెండో వాయి పెట్టింది. అది చెయ్యలేదురా, ఈ పూట నేనే చేశాను అని అత్తే చెబుతుంది కదా, తనెందుకు కలువ చేసుకోవాలని ఊరుకుంది జానకి. వెంకట్రావు సాధారణంగా ఏదన్నా తినే ముందు ఎవరు చేశారని అడుగుతాడు. తల్లి చేసిందైతే నోరెత్తడు. ఏదన్నా అన్నా నవ్వుతూ హాస్యంగా అన్నట్టు అంటాడు. జానకి చేస్తే మాత్రం ముందు వెటకారాలతో ప్రారంభించి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరికలు చేసి, ఎలా వండి పారేస్తే అలా తినిపోతాడనుకున్నావా అని పోట్లాటలోకి దింపి చివరికి ఆ తినేది కొంత తినకుండా వదిలేసి రుసరుసలాడుతూ లేచిపోతాడు. ఆ ఘట్టాలన్నీ ఇప్పుడు అభినయించే సదవకాశం కలిగిందనే ఆనందంతో, నాకు తెలవకడుగుతాను, వంట చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోరు అన్నాడు. తల్లి ఇరుకున పడి ఇంకా ఏమేం మాటలు అనేస్తాడోనని జంకి, నేనే కలిపారా పిండిలో ఉప్పు, మరీ అంత ఎక్కువైందా, నీది మరీ చోద్యం, నేను చూస్తే బాగానే ఉంది అని సాగదీసింది. వెంకట్రావు కంగు తిన్నాడు. జానకి మీద మండిపడిపోతూ, ఆ మాట చెప్పవేం, ముద్దులాగా కూర్చుంటావు అన్నిటికీ, ఇదొకటి నేర్చావు బాగా, మొండివాడు రాజుకన్నా బలవంతుడని అని పెద్ద పెద్ద కేకలేశాడు. ఇడ్లీలో ఉప్పెక్కువైందని వెంకట్రావు అనగానే ఎవరు చేశారో జానకి చెప్పేస్తే ఆ మాటలన్నీ అనేవాణ్ణి కాదు కదా, జానకి ముందు కన్నంలో దొంగలాగా దొరికిపోయేవాణ్ణి కాదు కదా అని గింజుకున్నాడు కొంతసేపు. అప్పటికి తన కేకలు నిరర్ధకం కాకూడదన్నట్టు తల్లితో, పిండిలో ఉప్పు నువ్వు కలిపావని తెలవక అది కూడా మళ్ళీ కలిపిందేమో అన్నాడు. అది నిజం కావచ్చునన్నట్టు తల్లి, ఏమే నేను కలిపిన తరువాత నువ్వేమన్నా కలిపావా అని కోడల్ని అడిగింది. జానకి తెల్లబోయి తల వంచుకుని బియ్యం ఏరుతూ, నేను కలపలేదు అంది. అంతలో జానకి అని వీధి గుమ్మంలో నుంచి పెద్ద పిలుపు వినపడింది. సత్యం కంఠం అది, జానకి అన్న కంఠం అది. ఇంట్లో వాళ్ళు ముగ్గురు అదిరిపడ్డారు. జానకి అని మళ్ళీ గట్టిగా పిలిచాడు సత్యం. జానకి చేట దగ్గర నుంచి లేచి గబగబా ముందు గదిలోకి వెళ్ళింది. సత్యము మూర్తి గుమ్మం బయట నిలబడి ఉన్నారు. జానకిని చూడగానే ఇద్దరూ లోపలికి వచ్చారు. జానకి కంగారు పడిపోయింది. అన్న తన దగ్గరికి వస్తాడని కలలో కూడా అనుకోలేదు. మూర్తి కూడా జానకి బాగానే తెలుసు. వాళ్ళిద్దరినీ ఎలా పలకరించాలో తెలియక తలవాలేసి నిలబడిపోయింది. జానకి కనపడింది మొదలు సత్యం జానకినే పరిశీలనగా చూస్తున్నాడు. జానకి, ఇక్కడికి వచ్చాక ఒక్క ఉత్తరమన్నా రాయలేదేమిటి? అమ్మ ఒకటే అనుకుంటోంది అన్నాడు. అంతకన్నా ఏం పలకరించాలో సత్యానికి తోచలేదు. బాగున్నావా అందామనుకుని కనపడుతూనే ఉందిగా, ఏం బాగుంది అనుకున్నాడు. అంతలో గుర్తొచ్చి గుమ్మం దగ్గర పెట్టిన 2 సంచులు లోపలికి తెచ్చి గోడ దగ్గర పెట్టాడు. అమ్మ నీకేదో చేసి ఇచ్చింది అంటూ మూర్తి ఒక కుర్చీలో కూర్చుని అక్కడ ఉన్న పేపర్ చేతిలోకి తీసుకున్నాడు. సత్యం కూడా కూర్చుంటూ జానకితో, నువ్వు కూడా కూర్చో అన్నాడు. వెంకట్రావు వరండాలోకి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ పక్క గదిలోకి వెళ్ళిపోవడం వీధి గదిలో ఉన్న ముగ్గురికి కనపడింది. వరండాకి ఒక పక్కగా పడగ్గది ఉంటుంది. పడగ్గదితో సంబంధం లేకుండా వీధి గదిలోకి వంటగదిలోకి తిరగొచ్చు. కూర్చో, నిలబడ్డం ఎందుకు అన్నాడు సత్యం మళ్ళీ జానకిని చూస్తూ. జానకి కాసేపు తటపటాయించి తలుపు పక్కగా ఒక స్టూలు మీద కూర్చుంది. ఇంట్లో అత్త భర్త తిరుగుతుండగా మంచం మీద పడుకోవడం, కుర్చీల మీద కూర్చోవటం అలవాటు లేదు జానకి. వాళ్ళు ఒప్పుకోరు. జానకి మొహం మీద చిన్న నవ్వన్నా లేకపోవడం, జంకుతూ కూర్చోవడం చూస్తే సత్యానికి అంతా అర్థమైపోయింది. ఎంత చెప్పినా వినకుండా వీడి వెంటపడి వచ్చిందనే కోపం
ఇంకా తగ్గలేదు సత్యానికి. అత్తింటి కోడల్లాగే తయారయ్యావు అన్నాడు కొంచెం నవ్వుతూ. జానకి నవ్వలేదు. అలాగే తల ఒక పక్కకి వంచి కూర్చుంది. వెంటనే సత్యానికి జాలేసింది. ఆ మాట అనకపోతే బాగుండేదనిపించింది. ఏం చేస్తున్నావు? ఉత్తరాలే రాయలేదేం అన్నాడు మళ్ళీ. అది ప్రయత్నం మీద కంఠం పెగిల్చుకున్నట్టు. ఊరికే. ఒంట్లో బాగుందా? ఏమన్నా చదువుకుంటున్నావా? నీ పుస్తకాలన్నీ తెచ్చాను. చాలా టైం ఉంది. పరీక్షలు ఎలాగా ప్రారంభించావు? రోజు కాసేపు శ్రద్ధగా చదివితే చాలు. జానకి కంగారు పడి ఏదో అనబోయి చెప్పున టైం ఉండదు అంది. సత్యం ఆశ్చర్యంగా టైము ఉండదా? ఏం చేస్తావు రోజంతా అన్నాడు. జానకి మాట్లాడలేదు. రోజు 15-16 గంటలు టైం ఉంటుంది. ఏం చేస్తావు అంత టైము? ఇంటి చాకరీయేనేమిటి అన్ని గంటలు? టైం ఉండదని జానకి చెప్పిన కారణం సత్యం నమ్మలేదు. వాడి వైపు నుంచి అభ్యంతరం ఉండి ఉంటుందనుకున్నాడు. ఒళ్ళు మండిపోయింది. టైం ఉండదంటే ఉండనే ఉండదు. ఇంట్లో పనులు చూసుకుంటూ ఉద్యోగాలు చేస్తూ పరీక్షలు చదివే ఆడవాళ్ళు బోలెడు మంది ఉన్నారు అన్నాడు. మా అక్క అలాగే చేసింది అన్నాడు మూర్తి పేపర్ చూస్తూనే. చదువుల్లో పడిపోతే అదేం కష్టం కాదు జానకి అని కూడా అన్నాడు. కొంచెం శ్రమ అయినా కష్టపడి చదువుకుంటే రేపు ఏదన్నా ఉద్యోగం చేసుకుంటే నీ సంసారానికే మంచిది అన్నాడు సత్యం. నీ సంసారం అనడానికి చాలా చేదరేసిన ఏమీ ఇష్టం లేకపోయినా కూడా మూర్తి వెంటనే అందుకుని, చదువుకున్నాక ఉద్యోగం చేసి తీరాలని రూల్ లేదు. అప్పుడు ఇంట్లో అందరూ ఆలోచించుకుని కుదిరితే చెయ్యొచ్చు, లేకపోతే లేదు అన్నాడు. తమ మాటలు జానకి భర్తకి అత్తకి కూడా సమంజసంగా ఉండాలనే దృష్టితో సత్యం సంచిలోంచి పుస్తకాలన్నీ తీసి ఎదర కుర్చీ మీద పెట్టాడు. ఇంట్లో పనులన్నీ చేసుకున్నాకే చదువుకో. నీ పుస్తకాలన్నీ తెచ్చాను, గైడ్లు తెచ్చాను. టైం ఉన్నప్పుడు తిరిగేస్తూ ఉండు. చాలా పాఠాలు అర్థం కావు అంది జానకి విని వినపడినట్టు. అర్థం కావా అని కాసేపు ఆలోచించాడు సత్యం. ఎవరినైనా ప్రైవేటు టీచర్ని కుదర్చడానికి వీలుంటుందా మూర్తి? నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అడిగాడు మూర్తిని. తను చదువుతానంటే టీచర్ని చూడటం ఎంతసేపులే, కొన్నాళ్ళు తన్నే చదువుకోవచ్చు ముందు. జానకి వణుకొస్తోంది. వీళ్ళు వెళ్ళాక ఇంట్లో ఎంత గందరగోళం అవుతుందోనని. ఏమన్నా నవలలవి చదువుతున్నావా అంటూ సత్యం సంచిలోంచి ఇంకో ప్యాకెట్ బయటికి తీశాడు. జానకి ప్రాణం లేచి వచ్చింది. నవలలుంటే ఎంత కాలక్షేపమో. పరీక్షలు చదివితే ఒప్పుకోరు, కానీ నవలలైతే పర్వాలేదని సంతోషం వేసింది. సత్యం ఒక్కొక్క పుస్తకం తీసి చెల్లెలకిస్తూ, అతడు ఆమె కొళ్ళాయి గట్టితేనేమి, కాలాతీత వ్యక్తులు, దేవదాసు, గోర్కి, నా బాల్యం, పేకమేడలు, చలం స్త్రీ, మైదానం అంటూ 10-12 పేర్లు చదివాడు. అన్న కొంచెం నెమ్మదిగా మాట్లాడితే బాగుండననిపించింది జానకి. ఆయనకి నిద్ర పట్టిందేమోనని భయం. ఆయన నిద్రపోతూ ఉంటే ఇంట్లో చప్పుళ్ళు కాకూడదు. గాలికి క్యాలెండర్ రెపరెపలాడినా, కిటికీ దగ్గర పిచ్చికలు కిచకిచలాడినా కూడా ఆయనకి కోపం వచ్చేస్తుంది పెళ్ళం మీద. నేను చూసుకుంటాలే అంటూ జానకి అన్న చేతుల్లో నుంచి పుస్తకాలన్నీ తన ఒళ్ళోకి తీసుకుంది. చలం గారి పుస్తకాలు ఇంకా తెద్దామనుకున్నాను, కానీ సరే ఇవి ముందు చదువుతావులే అని ఊరుకున్నాను. ఇవన్నీ తొందరగా చదువు. రోజుకో పుస్తకం చదివెయ్యి. చదవటం అంటేనే బద్ధకం నీకు. కళ్ళాపులు వెయ్యమంటే వేస్తావు అందరి వాకిళ్ళలోనూ అని విసుక్కున్నాడు సత్యం. కొంచెం కోపంగాను, కొంచెం హాస్యంగాను. ఆ ఇంట్లోకి వచ్చే ముందు వీధి వాకిట్లోకి రాగానే చూశాడు. వాకిలంతా కళ్ళాపు వేసి అద్దంలా ఉండడం. అప్పుడే అన్నాడు మూర్తితో, ఇది జానకి పనే, వీళ్ళకి చాకరీ చేయడానికే వచ్చింది ఇక్కడికి అని. వెంకట్రావు లోపల గదిలో ఉన్నాడని సత్యానికి తెలుసు. తన మాటల వల్ల వాడి పాటికి చచ్చి ఉంటాడని సత్యం అంచనా. ఇంకా బ్రతికి ఉంటే కనీసం వాడికి స్పృహ తప్పించడం తన కర్తవ్యం అని సత్యానికి గాఢమైన నమ్మకం. జానకి, చలం గారి పుస్తకాలు ఏమైనా చదివావా ఇంతకు ముందు అన్నాడు గట్టిగా, ఇంకా ఎవరికో వినపడాలన్నట్టు. వెంకట్రావు లాంటి మగాళ్ళకి చలం సింహస్వప్నమని సత్యం ఎరుగును. జానకి హడిలిపోయి బిక్కమొహం వేసింది. మూర్తి సత్యాన్ని కోపంగా చూశాడు. వచ్చేప్పుడే మూర్తి సత్యానికి ఎన్ని బోధనలు చేయాలో అన్నీ చేశాడు. నీ ప్రవర్తనల వల్ల జానకి ఇబ్బంది రాకుండా చూడు, తెలిసిందా? మన దారిని మనం వచ్చేశాక జానకిని అతనేం గొడవ పెడతాడోనని ఆలోచించి మాట్లాడు.
తెలిసిందా అని మరీ మరీ హెచ్చరించాడు. తెలిసింది గాని అబ్బా వాణ్ణి చంపేయాలోయ్, ఈ జానకి ఒకటి చెప్పినట్టు వినదు అని తెగ విసుక్కున్నాడు సత్యం. మూర్తి నవ్వి నువ్వే జానకివైతే ఏం చేసేవాడవో అన్నాడు. ఆహా, నేనే జానకినైతేనా పెళ్లిపీటల మీదే వాణ్ణి 4 గుద్దులేసి చంపేసేవాణ్ణి, లేకపోతే అమర్నాడన్నా. మూర్తి నవ్వి నీ పిచ్చి మాటలకేం కానీ ఇప్పుడు జరగవలసిందేదో చూడు. అక్కడ కాస్త జాగ్రత్తగా ప్రవర్తించు నాయనా. వాళ్ళిద్దరికీ ఎలాగా పెళ్ళైపోయింది, వీలైనంత వరకు వాళ్ళని కలిపి ఉంచడానికే ప్రయత్నించాలి అని హెచ్చరించాడు. కమ్యూనిస్టు మాట్లాడవలసిన మాటలేనా ఇవి అని సత్యం కోపంగా చూశాడు. కమ్యూనిస్టు మాత్రమే మాట్లాడే మాటలు ఇవి. కమ్యూనిస్టులంటే భార్యాభర్తల్ని విడదీసేస్తారనుకుంటున్నావా ఏమిటి? భార్యాభర్తలంటే శత్రువులు గారు. వీలైనంత వరకు వాళ్ళు కలిసి సుఖంగా జీవించేటట్టు చెయ్యాలి గాని వెంకట్రావు లాంటి భర్తతో జానకి లాంటి భార్యని కలిపి ఉంచడమే కమ్యూనిస్టు చేయవలసిందైతే నేను ఎన్నటికీ కమ్యూనిస్టుని కాదలుచుకోలేదు. నా సిద్ధాంతం ఏమిటో తెలుసా? నా జీవితం అంతా భార్యాభర్తల్ని విడదీయటానికి ఖర్చు పెట్టదలుచుకున్నాను. భార్య భర్తలన్న తరువాత వాళ్ళింకా ఎలకా పిల్లి అయిపోయినట్టే. భార్య ఎలకవుతూ ఉంటుంది. ఎప్పుడన్నా భర్త ఎలకై భార్య పిల్లి అయ్యే సందర్భాలు కూడా ఉంటే ఉండొచ్చు. ఇలాగైనా అలాగైనా ఎలాగైనా వాళ్ళ బతుకులు నరకమే. భార్యాభర్తలు సుఖంగా ఉండడం అంటే పిల్లి ఎలకని కొరుకుతూ ఉంటే ఎలక తేలకళ్ళేసి తనని కొరకనిస్తూ ఉండటం, కొన్నాళ్ళకి ఎలక పిల్లిలో ఐక్యమైపోవటం, అదన్నమాట సుఖం. అలాంటి సుఖానికి ఆలవాలమైన భార్యాభర్తల సంబంధం అంటే చెడ్డ అసహ్యం నాకు. ఇద్దరూ పిల్లల్లాగానో ఇద్దరూ ఎలకల్లాగానో జీవిస్తూ ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని సహచరులనో ఇంకేదో అనో పిలవాలి, కానీ ఇప్పుడున్న రకం భార్యాభర్తలు అనడానికి మాత్రం వీల్లేదు, తెలిసిందా అన్నాడు సత్యం గగువ. కమ్యూనిస్టులు నియమించిన కమ్యూనిస్టులాగా కమ్యూనిస్టు ఎనాలిసిస్ అంతా మాట్లాడావు. తర్వాత తీరిగ్గా చర్చించుకుందాం కానీ జానకి వాళ్ళ ఇంట్లో కాస్త జాగ్రత్తగా ప్రవర్తించు అన్నాడు మూర్తి. జాగ్రత్తగా అంటే ఏం చేయమంటావు? ఏదో ఒకటి చెయ్యి. జానకి కొంప ముంచే పని ఇప్పుడు మునగలేదేమిటి? జానకి కొంప వాడితో పెళ్లినాడే మునిగింది. తన జాగ్రత్తలు అవి ఏమీ పనిచెయ్యవు ఆ పశువు దగ్గర. సరే నాయనా, నీకు ఎలా తోస్తే అలా చెయ్యి. అది అలా చెప్పు. ఇప్పుడు నువ్వు సరైన కమ్యూనిస్టు అని ఒప్పుకుంటాను. జానకి వాళ్ళ గేటు దగ్గర కూడా మళ్ళీ హెచ్చరించాడు మూర్తి సత్యాన్ని. సరేలే సరేలే అన్నాడు సత్యం. కానీ వెంకట్రావుకి చిర్రెత్తించే పని ఏదో ఒకటి చెయ్యాలని సత్యానికి మహా ఉత్సాహంగా ఉంది. అందుకే చలం పేరు అంత తొందరగా వదలదలుచుకోలేదు. చలం గారి కథలు ఏమన్నా చదివావా ఇంతకుముందు అన్నాడు మళ్ళీ గట్టిగా జానకితో. నిజానికి వెంకట్రావుతో. 2, 3 చదివాను, సరిగ్గా గుర్తులేదు అంది జానకి నెమ్మదిగా. గడపవతలకి వినపడకుండా ఈ 2 పుస్తకాలు చదువు ముందు, నీకు బాగుంటే తర్వాత మళ్ళీ పంపిస్తాను. చలం పుస్తకాలు జనాలందరినీ చెడగొట్టేస్తాయని ఏడుస్తారులే చాలామంది, ముఖ్యంగా భర్తలు, ఫ్యూడల్ పెద్దలు అని నవ్వాడు మూర్తి. ఆ మాటలు నాకు రావు కానీ మీ కమ్యూనిస్టులు కూడా చలం పేరు ఎత్తగానే కోతిగంతులేసేవాళ్ళని చూశాను ఈ మధ్యనే, వారం రోజుల క్రిందట అని మూర్తితో ఏదో చెప్పబోయి చప్పున ఆగి ఆ విషయం తర్వాత మాట్లాడదాంలే అని మళ్ళీ జానకిని చూస్తూ, జానకి ఏమాత్రం తలకాయ పెరగాలన్నా చలం గారి పుస్తకాలు చదవాలి. చలం సాహిత్యం గురించి ఒక విమర్శకుడు ఏమన్నాడో తెలుసా అని కంఠం ఇంకా పెంచి, చలమే లేకపోతే విశ్వనాథ సత్యనారాయణ కుళ్ళు చాతుర్వర్ణ భావాల దుర్గంధంతో తెలుగు సాహిత్యం ఇంకా కంపు కొడుతూనే ఉండేదన్నాడు. చలమే లేకపోతే కంటతా పట్టేస్తున్నట్టున్నావే అని మూర్తి సత్యం వాగ్దాటిని కళ్ళతో ఆపాడు. ఆ పుస్తకాలు చదవటం జానకి ఇప్పుడే మొదలుపెట్టిందో కదా, ఆ రచయిత ఎలాంటివాడో తనే ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటుందిలే. ఆ పుస్తకాలు చదవకముందే ఆయన అంతవాడు ఇంతవాడు అని చెప్తే చదివేవాళ్ళు స్వతంత్రంగా ఎలా ఆలోచిస్తారు అన్నాడు కోపంగా. ఆ మాటలకి సత్యం వెంటనే ఒప్పేసుకున్నాడు. అవును నిజమే, ఏదో సరదా కొద్దీ అనేశాను. జానకి, నేను చెప్పిందే మనసులో పెట్టుకోనక్కర్లేదు. చలాన్ని పొగిడేవాళ్ళు ఉన్నారు, తిట్టేవాళ్ళు ఉన్నారు. రెంటికి కారణాలు ఉన్నాయనుకో,
ఆయన పుస్తకాల్లో మంచి ఉంది, చెడ్డ ఉంది. ఏది ఎక్కువ మనం నిర్ణయించుకోవాలి. నువ్వే చదివి చూడు, నీకు ఎలాంటి అభిప్రాయం కలుగుతుందో చూడు. ఇంకా వేరే రచయితల పుస్తకాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా అన్నీ చదువు. టైం లేదనడం ఉత్త తెలివి తక్కువ మాట. రోజుకి 24 గంటలు వాడుకో మానుకో అన్నాడు శ్రీశ్రీ. నీకు శ్రద్ధ ఉంటే బోలెడు చదువుకోవచ్చు. ఇక చాలించమన్నట్టు మూర్తి సత్యం కాలు నొక్కాడు. సత్యం ఠక్కున ఆగి, అది మరి బాగున్నావా, ఒంట్లో బాగుందా అని యోగక్షేమాలలోకి దిగాడు. జానకి తన ఒళ్ళో పుస్తకాలన్నీ ఆసక్తిగా చూస్తూ బాగానే ఉంది అంది నెమ్మదిగా. జానకి అత్త సత్యాన్ని కాస్త మర్యాద చేయాలని చూస్తోంది. ఇంటి దగ్గర అందరూ బాగున్నారా నాయనా? అందరు ఎవరన్నారులే, మీ అమ్మగారు బాగున్నారా అంది వంటింటి గుమ్మంలో నించుని. ఎవ్వరం బాగోలేమండి. జానకి దగ్గర నుంచి ఉత్తరం లేదు, పత్రం లేదు. ఎలాగుందో ఏమోనని మాకు మతే లేదు. దాని జీవితం సుఖంగా ఉండే వరకు మా అమ్మకి బాగుండదు, నాకు బాగుండదు, మా స్నేహితులందరికీ కూడా బాగుండదు అన్నాడు సత్యం గబగబా. అత్త నిర్ఘాంతపోయింది. ఏం మీ జానకి జీవితానికి ఏం పోయే కాలం వచ్చింది అనేద్దాం అనుకుంది, కానీ ధైర్యం చేసి అనలేకపోయింది. 3 నెలల క్రిందట తన కొడుకు విషయంలో సత్యం చేసిన కిరాతకం శుభ్రంగానే గుర్తుంది. జరిగింది జరిగినట్టు కొడుకు చెప్పకపోయినా చెప్పినంత మటుకే గుండెలు అలసిపోయి, వాడితో నువ్వెందుకు పెట్టుకున్నావురా అని అప్పుడు కాసేపు రాగం తీసిన సంగతి కూడా బాగానే గుర్తుంది. అలాంటి కిరాతకుడి దగ్గర ఆ మాట నెయ్యడం మంచిది కాదని సందేహించింది. సత్యం స్నేహితుడు డాక్టర్ అని కూడా అత్తకి తెలుసు. అందుకు కూడా అత్త కొంత వెనకాడింది. ఒసే జానకి, పప్పు మాడుతున్నట్టుంది చూడు అని వంటింటి గడపలో కూర్చుంటూ కేకవేసింది. వస్తున్నానత్తయ్య అంటూ జానకి దిగ్గున లేచింది. నువ్వే వెళ్ళాలా, కూర్చో అని సత్యం జానకిని వారిస్తూ, జానకి మాతో మాట్లాడుతోంది, ఆ పనేదో మీరు చూసుకోండి అని పెద్ద కేక పెట్టాడు. జానకి హడలిపోయి వచ్చేస్తున్నానత్తయ్య అంటూ ఒళ్ళో పుస్తకాలన్నీ కింద పాడేసుకుంటూ పరిగెత్తింది. సత్యం కూడా లేచి జానకి వెనకాల వంటింట్లోకి వెళ్ళాడు. వరండాలోంచి వెళుతుంటే పక్క గదిలో మంచం మీద వెంకట్రావు మునగ తీసుకుని పడుకుని ఉండడం కనపడింది. జానకి పప్పులో నీళ్లు పోసి దోసకాయ ముక్కలు పడేసింది. పొయ్యి మీద గిన్నె మసిగుడ్డుతో దింపడం చూసిన సత్యం, పట్టకారు లేదా అన్నాడు. లేదు అంది జానకి. గుడ్డుతో దింపడం ఏమిటి? చేతుల నిండా అసహ్యంగా మసి. 2 సైజుల్లో 2 పట్టకార్లు కొనుక్కోకూడదు? చిన్నప్పటి నుంచి మన ఇంట్లో పద్ధతి తెలియదా నీకు అన్నాడు సత్యం మందలింపుగా. జానకి మాట్లాడలేదు. అయిందా పని? ఇంకేమన్నా చెయ్యాలా? ఎసరు పెట్టాలి, పప్పు అవ్వాలిగా. ఇంకో స్టవ్ వెలిగించరాదు? ఉందా? ఒక్కసారి 2 పొయ్యిళ్ళు పెట్టి చేసేసుకోవాలి, కానీ ఒక పొయ్యి మీద వండుకుంటూ ఎంతసేపు కూర్చుంటావు వంటింట్లో? రోజు ఇంతేనా? అందుకే ఎన్ని గంటలైనా టైము చాలటం లేదు నీకు. పద, పప్పు ఉడికేదాకా అక్కడ కూర్చోవచ్చు. కొత్త గైడ్లు తెచ్చాను చూసావా? ఒసై, బియ్యం ఏరాలి, ఆ చేట అక్కడే పారేశావు అంది అత్త కోపపు చూపులతో. మీరు బియ్యం కూడా ఏరకూడదా అన్నాడు సత్యం అత్తతో. అత్త ఎంతెంత వాళ్లతోనన్నా పోట్లాటకు దిగే రకమే, కానీ కొడుకు కిక్కురుమనకుండా గదిలో పడుకోవడం చూస్తే అవతల 2 మగాళ్ళుండగా ఏదో ఒక మాట అని పోట్లాట పెట్టుకోవాలంటే జగ్గు కలిగింది అత్తకి. నాకు కళ్ళు కనపడి చావవు నాయన, లేకపోతే ఏరడానికి ఏం భాగ్యం అంది. మరి కళ్ళజోడు వేయించుకున్నారా? జోడు లేకపోతే సినిమాలు కనపడతాయా? జోడు వేయించుకుంటే ఏ పని అంటే ఆ పని చేసుకోవచ్చు. పని లేకపోతే మీకు మాత్రం ఏం తోస్తుంది? జానకి చాలా భయపడుతూ, ఆవిడ ఆరోగ్యం బాగుండదన్నయ్యా, పొయ్యిసగా పనికిరాదు, పని చెయ్యలేరు, నువ్వు వెళ్ళి కూర్చో అక్కడ, నేను వస్తాను అని అన్నని వంటింట్లోంచి పంపేయాలని చూసింది. నీతో మాట్లాడాలని వస్తే నేను అక్కడ కూర్చుని ఏం చెయ్యను, ఇక్కడే కూర్చుంటాలే, నేను కూడా ఏదన్నా చేస్తాను. చెప్పు, ఏ గిన్నెలో పెడతావు ఎసరు అని తోమి బోర్లించిన గిన్నెల్లోంచి ఒక తెల్ల తెపాళా తీశాడు. అది కాదులే, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటానులే, అలా వరండాలో కూర్చో అని జానకి అన్న చేతుల్లోంచి తెపాళా లాగేసుకుంది. సత్యం వంటింట్లోంచి బయటకు వస్తూ అత్తతో, ఏమిటి మీ ఒంట్లో అనారోగ్యం ఎప్పటి నుంచి? బాగానే కనపడుతున్నారే పైకి అని నవ్వుతూ సంభాషణలో దిగాడు.
నీరసం అన్నయ్య, పని చెయ్యలేరు అని చప్పున జానకే జవాబు చెప్పింది. అదే నీరసం ఎందుకు అని. డాక్టర్కి చూపించుకున్నారా? బీపీ ఏమన్నా ఉందా? మూర్తి మీకు బాగా తెలిసిన వాడేగా, అతని దగ్గరికి వెళితే జాగ్రత్తగా చూస్తాడుగా. ఇప్పుడు డాక్టర్లు మందులును, రేపో మాపో చచ్చేదానికి అంది అత్త విరక్తి ప్రదర్శిస్తూ. అన్న ఫెడీమని ఏదన్నా అనేస్తాడేమోనని జానకి హడలిపోతూ, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో అన్నయ్య, నేను వస్తున్నాలే అని బ్రతిమాలే ధోరణిలోకి దిగింది. జానకి అడ్డుపడకపోతే సత్యం అత్తకి ఫెడీమని జవాబు చెప్పేవాడే. నీకు డాక్టర్లు మందులు అక్కర్లేదు, కానీ చచ్చే ముందు కోడల్ని సాధించడం పీడించడం కావాలే అని నెత్తి మీద ఒక్కటి పెడదామనుకున్నాడు. ఆడవాళ్ళంటే సత్యానికి చాలా ఇష్టం. అయినా ఈ రకం ఆడవాళ్ళంటే మాత్రం మండిపడిపోతాడు. వీళ్ళు మొగాళ్ళ లాంటి పశువులే అంటాడు. సత్యాన్ని చూస్తే అత్తకి మనసులో కొంచెం ముచ్చటగానే ఉంది. తెల్లగా చాకులా కుర్రాడు, ఉత్సాహవంతుడు. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. వాసంతిని చేసుకుంటే నిక్షేపంలాగుండును అనుకుంది. వీళ్ళు అడగడం, సత్యం కాదనడం అంతా గుర్తొచ్చి, పోనిద్దు, భూమి మీద వీడొక్కడే మగాడా, వీడొక్కడే ఊడిపడ్డాడా, దానికి ఎక్కడ రాసిపెట్టి ఉందో అని సత్యం మీద కోపం గుర్తు తెచ్చుకుని సరిపెట్టుకుంది. సత్యం గడప పక్కన ఉన్న బియ్యం చెట్ట తీసుకుని, నేను ఏరుతూ ఉంటాలే, నువ్వు తొందరగా రా అన్నట్టు, మేమిక్కడ భోజనాలకి ఉండం, మా కోసం అక్కర్లేదు అన్నాడు చెల్లెలతో. అదేంటబ్బాయ్, ఆ మాత్రం ఒక్క పూట భోజనం పెట్టలేమనుకున్నావా అని అత్త రాగం తీస్తుంటే వినిపించుకోకుండా సత్యం బియ్యం చేట పట్టుకుని మూర్తి పక్కకు వెళ్ళి కూర్చుని బియ్యం ఏరడం మొదలుపెట్టాడు. మూర్తి చేతిలో పేపర్ పక్కన పెట్టి తను కూడా బియ్యం ఏరుతూ చిన్న కంఠంతో, హడలుగొట్టావే ముసలమ్మని అని నవ్వాడు. జానకి భయపడుతోంది. లేకపోతేనా అని నిరుత్సాహపడ్డాడు సత్యం. వెంకట్రావు పక్క గదిలో మంచం మీద ఎలా బిగదీసుకుని పడి ఉన్నాడో చూపిస్తూ కుర్చీలో వెనక్కి వాలి కాళ్ళు పొడుగ్గా నిగడదన్ని కళ్ళు మూసుకుని అభినయిస్తూ చూపించాడు. మూర్తి గట్టిగా నవ్వబోయి కర్చీఫ్తో ముక్కు నలుపుకుని నవ్వు ఆపుకున్నాడు. జానకి వచ్చి బియ్యం చాట తీసుకువెళ్ళింది. గోడవర్ణ పెట్టిన సంచి తీసుకుని సత్యం మళ్ళీ వంటింట్లోకి వెళ్ళాడు. జానకి, ఈ కారపూస నేను అమ్మ కలిసి చేశాం. మిఠాయికి సుశీల గారు సాయం చేసింది అన్నాడు సంచిలోంచి డబ్బాలు తీస్తూ. అత్త సత్యం మాటల్లో మాట కలుపుతూ, మిఠాయి అంటే బెల్లం మిఠాయేనా? మా వెంకట్రావుకి చిన్నప్పటి నుంచి బెల్లం మిఠాయి అంటే అనబోతుంటే, ఓహో, మీ అబ్బాయికి కూడా ఇష్టమేనా? జానకి ఇష్టమని చేశాంలేండి అని డబ్బాలు గోడవారిన పెట్టాడు. అత్త మొహం మార్చుకుంది. వంటిల్లు చాలా చిన్నది, అలమార్లు లేవు. డబ్బాలు సీసాలు అన్నీ గోడ పక్కనే పెట్టుకోవాలి. డబ్బాలన్నీ ఇలా నేలంతా పరిచిపెడితే ఇంకెక్కడ తిరుగుతారు? చిన్న చెక్క బీరువా కొనుక్కుని ఇవన్నీ అందులో సర్దుకుంటే ఎంత బాగుంటుంది అన్నాడు సత్యం జానకితో. చెల్లెలికి బీరువాలు కావిడ పెట్టెలు సారె పెట్టావుగా మరి అని వెటగారపు నవ్వు నవ్వింది అత్త సరసంలాగా. ఏం సంపాదిస్తున్నాడుగా మీ పుత్రుడు, కావలసినవన్నీ కొనుక్కోమనండి, ఒకరు పెట్టాలని ఎదురు చూడడం ఎందుకు అని ఫెళ్ళున జవాబు చెప్పాడు సత్యం. నీ చెల్లెలు సుఖపడాలని పెట్టుకుంటావు కానీ మా కోసం పెడతావా అని అత్త రాగం తీసింది. బీరువాలు కావిడ పెట్టెలు తట్టలు బుట్టలు చెల్లెలు ఒక్కతే వాడుకుంటుందా? వాటితో మీకేం అవసరం ఉండదా? మా పిల్ల రాకముందు మీరు తిళ్ళు తినలేదా, వంటలు చేసుకోలేదా? గిన్నెలు ముంతలు కూడా అక్కడి నుంచే తెచ్చుకోవలసి వస్తే మా పిల్ల ఎక్కడికి రావటం ఎందుకట అని వాదనకు దిగాడు సత్యం, అత్తతో తను హాస్యంగా అంటున్నట్టు. మొగుడక్కర్లేదా నీ చెల్లెలకి అంది అత్త. అసహ్యం వేసింది సత్యానికి. కోపం ఆపుకోలేక, ఏం మీ అబ్బాయికి భార్య అక్కర్లేదా? మా పిల్ల కాకపోతే ఇంకో పిల్లైనా కావాలా, అక్కర్లేదా అన్నాడు. అత్త ఏడవలేక నవ్వుతూ మొహం వేళ్లాడేసింది. ముసలమ్మతో అనవసరమైన వాగ్వివాదం చేస్తున్నాననిపించింది సత్యానికి. తమ పిల్ల కోసం కట్నం ఇచ్చి పెళ్లి చేసినాడే తండ్రి పెద్ద తప్పటడుగు వేసేశాడు. కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నవాడు ఒకరు పెట్టేది నాకెందుకు అనుకుంటాడా? అలా అనుకునేవాడు కట్నం తీసుకుంటాడా? కట్నానికి ఆశపడ్డవాడు గిన్నెలకి ముంతలకి తట్టలకి బుట్టలకి అన్నిటికీ ఆశపడతాడు. ఆశకి అంతేముంది? తట్టలు బుట్టలు కూడా అడగాల?
అనదను అనడంలో అర్థం కట్నం అడగొచ్చు గాని తట్టలు బుట్టలు అడగకూడదనా? కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నవాడి నీతి ఏ వస్తువు దగ్గర ఉంటుంది? ఏ వస్తువు దగ్గర పోతుంది? ఏది దొరికితే అది లాగాలనే చూస్తాడు కదా! ముసలమ్మకి నీతి ప్రబోధాలు చెయ్యడం శుద్ధ దండగనుకున్నాడు సత్యం. అది సరే గాని ఇంకా పెళ్లి చేసుకోవా ఏంటి? అని అత్త హాస్య సంభాషణలోకి దిగింది. మా వాసంతిని చేసుకోమంటే కాదు కూడదన్నావు. పిల్ల బిఏ చదువుతోంది. చెక్కిన బొమ్మలాగుంటుంది. కావాలంటే నువ్వే చూడు ఒకసారి అనేసింది. సత్యం మధ్యలోనే అడ్డొచ్చి ముందు ఏదన్నా ఉద్యోగం వెతుక్కోమనండి మీ అమ్మాయిని. తరువాత తనకిష్టమైన వాణ్ణి తను చూసుకుంటుంది అన్నాడు. నీ చోద్యం గోల! ఆడపిల్ల తన మొగుడ్ని తనే వెతుక్కుంటుందా? అని అత్త ఎందుకో సంబరపడింది. ఇంత మంచి సమయం చిక్కితే అక్కడ మా అడక్క మాన్తానా అన్నట్టు. వెండి పళ్ళెం సంగతి అత్తనే ఎత్తింది. పళ్ళెం పని పురమాయించేశారా అబ్బాయ్? ఎన్ని తులాలు పెట్టారేమిటి? కంసాలికిచ్చేశారా? నమ్మకస్తుడేనా? ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేం నాయనా. మజూరీ ఎంత తీసుకుంటున్నాడేమిటి? అన్నట్టు బంగారం బొడ్డు వేయిస్తున్నారా లోపల? బంగారం నీరు తగిలితే ఎవరు తిన్నా దోషం ఉండదు. ఎన్నాళ్ళకిస్తానన్నాడేమిటి? అని గబగబా ప్రశ్నలు గుప్పించేసింది. సత్యం ఆశ్చర్యపడ్డాడు. వీళ్ళింకా వెండి పళ్ళెం సంగతి వదల్లేదా అని. వీళ్ళ దుంపల దెగ ఇంత పశువులా అని కూడా. జానకి మీ ఊరు నుంచి రాగానే రెండో రోజో మూడో రోజో ఉత్తరం రాసిందే మీకు. పెళ్ళెం సంగతి కూడా రాసిందిగా. ఉత్తరాలే రాయలేదన్నావేమిటి? అని అత్త ఆరాలు తీసింది. సత్యం జానకిని చూశాడు. జానకి తెల్లబోయింది. జానకితో ఉత్తరం రాయించేశానని వెంకట్రావు తెల్లికి చెప్పిన సంగతి జానకి తెలీదు. అన్నని మాయ చెయ్యడానికి అత్త అలా అంటోందిలెమ్మని ఊరుకుంది జానకి. వీళ్ళ పోరు పడలేక జానకి వెండి పళ్ళెం చేయించమని ఇంటికి ఉత్తరం రాస్తే అది అందలేదేమో, ఉత్తరం రాశానని తనతో అనడానికి జానకి సిగ్గుపడిందేమో అనుకున్నాడు సత్యం. వెంకట్రావుకి అత్తగారు రేపో మాపో వెండి పళ్ళెం చేయిస్తారని, వీళ్ళిలా ఏళ్ల తరబడి ఆశలు పెట్టుకునేలా చెయ్యడం ఎందుకు? తేల్చి చెప్పేయాలి. పక్క గదిలోకి కూడా వినపడేలాగా వెండి పళ్ళెం చేయించి ఇచ్చే పరిస్థితి మాకు లేదండి. మీరా సంగతి మర్చిపోవడం మంచిది అనేశాడు. ఇంత చచ్చిపుచ్చిగా మాట్లాడుతున్నానేమిటని సత్యానికి తన మాటలు తనకే నచ్చలేదు. ఇచ్చే పరిస్థితి లేదు ఏమిటి? ఆ పరిస్థితి ఉంటే ఇచ్చేవాళ్ళం అనడమే కదా! పరిస్థితి ఉంటే మాత్రం ఇస్తామా? ఇవ్వాలా? అసలు మీకు మేమెందుకు ఇవ్వాలి అని అడగాలి కానీ, నాన్న ఇస్తానన్నాడు కదా! ఇప్పుడు ఎందుకివ్వాలి అని ఎలా అడుగుతాం? పరిస్థితి లేదు గాబట్టి లేదు అని చెప్పడమే. అంతకన్నా మాట్లాడడానికి ఏం హక్కుంది? అత్త ముందు తెల్లబోయింది. స్పృహ తప్పిపోతున్న దానిలాగా వెర్రిచూపు చూసింది. అటెనక సత్యమే మళ్ళీ అన్నాడు. మా నాన్న ఉన్నప్పుడు ఏవేవో ఇచ్చాడు. ఇంకా ఇంకా ఇమ్మంటే మా వశం కాదు. మేమివ్వలేం అన్నాడు. అప్పటికి అత్త గుక్క తిప్పుకుంది. నిన్నగాక మొన్న మీ అమ్మ ఒక మాట, ఇప్పుడు నువ్వొక మాటానా? పెళ్లిలో అనుకున్నదేనా? కొత్త వస్తువేదన్నా పెట్టమన్నామా? అంటూ పూనకం వచ్చిన దానిలాగా పెద్ద కంఠంతో మొదలుపెట్టింది. పెళ్లిలో అనుకున్నప్పుడు మా నాన్న ఉన్నాడు. ఆయన ఉంటే ఇంకెన్ని కానుకలైనా మీకు ధారపోసేవాడేనేమో. ఇప్పుడు నా జీతం ఒక్కటే మాకు ఆధారం. హైదరాబాద్‌లో అద్దె ఇంట్లో బతుకుతున్నాం. వెండి పళ్ళాలు చేయించి ఇచ్చే పరిస్థితి లేదు మాకు. ఇంకా మేమిస్తామని మీరనుకోవడం, ఎదురు చూడడం అంతా దండగ. మా వల్ల ఆ పని జరగదు. పరిస్థితి అర్థం చేసుకోవడం మంచిది. మొన్న మీరు చెప్పిన మాటేగా, మీ మాట మీకే నిలకడలేదా? మా ఇంట్లో ఎవరూ అలా చెప్పలేదు మొన్న. మా వాడితో అనలేదు. ఓహో! మీ వాడు మీకలా చెప్పాడన్నమాట. అత్త గంగవీర్లెత్తినట్టు ఒరేయ్ వెంకట్రావు! నీ బామ్మర్దేమంటున్నాడో విన్నావా? అని పెద్ద కేక పెట్టింది. రమ్మనండి మీ అబ్బాయిని. నేను చెప్పదలుచుకున్నది చెబుతాను. కట్టుకున్న భార్యకి తండ్రి పోయినా సరే, పుట్టింటి వాళ్ళు పెట్టలేని పరిస్థితిలో ఉన్నా సరే, వెండి పళ్ళెం తీసుకురా, బంగారు పళ్ళెం తీసుకురా అని పోట్లాడుతాడా మీ అబ్బాయి? మనిషన్నవాడు కాస్త ఆశల్ని అదుపులో పెట్టుకోవాలి. మాకు ఇచ్చే శక్తి లేకపోతే ఏం చెయ్యమంటారు? ఎక్కడ దోచుకురమ్మంటారు? అబ్బో! చాలా దోచుకొచ్చి పెట్టావు మాకు. నీ చెల్లెలు బళ్ళ మీద తెచ్చిన సామానికి మా ఇల్లు పట్టక వీధిలో పారేసుకున్నాం. తండ్రి చేస్తే ఏం? తోడబుట్టినవాడే తండ్రి తర్వాత తండ్రి. ఇవాళ ఎక్కడో అప్పో సప్పో చేసి పెడతావు.
రేపు నీ కట్నం డబ్బుతో అప్పులు తీర్చుకుంటావు. కట్నాలు కానుకలు పుచ్చుకోవడం మాన్తావా? గడుసు కబుర్లు చెబుతున్నావు. నేను ఒక్క పైసా కట్నం తీసుకోను. మళ్ళీ వెండి పెళ్ళాం సంగతి ఎత్తకండి. పూర్తిగా మర్చిపోండి. నువ్వు కట్నాలు పుచ్చుకుంటావో మానుకుంటావో మాకెందుకు? మాకు రావాల్సింది మా మొహాన్న పారేయ్. లేకపోతే మర్యాదగా ఉండదు. అంటే ఏం చేస్తారు? ఏమిటి బెదిరిస్తున్నారేమిటి? బెదిరించేదాకా మాకేం కర్మ? ఏం చెయ్యాలో చేసే చూపిస్తాడు మా వాడు. జానకి గజగజ వణుకుతూ నించుంది గుమ్మం లోపల. ఏయ్ సత్యం! అని మూర్తి ముందు గదిలో నుంచి పిలిచాడు సత్యాన్ని. వస్తున్నా అని సత్యం జానకిని చూస్తూ, మరి నేను వెళ్తానే జానకి, ఇలా రా, ఆ పుస్తకాలన్నీ సర్దుకో అంటూ ముందు గదిలోకి వెళ్ళాడు. జానకి కూడా కళ్ళు తుడుచుకుంటూ అన్న వెనకాల వెళ్ళింది. సత్యం జేబులో నుంచి ఒక కవర్ తీసి జానకికిస్తూ తీసుకో అన్నాడు. జానకి మాట్లాడకుండా తీసుకుంది. పరీక్ష సంగతి గుర్తుంది కదా, వీలున్నంత వరకు చదువు. ఈసారి రాస్తే రాయొచ్చు, లేకపోతే ఇంకోసారి వెళ్ళొచ్చు. ఇంకా నీకేమన్నా పుస్తకాలు కావాలంటే రాయి, పంపిస్తాను. మూర్తికి చెప్పినా తెచ్చిపెడతాడు. మూర్తి అడ్రస్ ఉందిగా నీ దగ్గర? ఉందన్నట్టు తల ఊపింది జానకి. మూర్తి కూడా అన్నాడు, ఎప్పుడైనా అవసరమైతే మన క్లినిక్కి రండి జానకి. మీ అత్తగారిని తీసుకురా ఒకసారి, టెస్టులన్నీ చేయించి చూద్దాం. ఎప్పుడన్నా వస్తే పొద్దున పూటే రండి, సాయంత్రం ఒక్కోసారి నేనుండను. మీ ఆయన నిద్రపోతున్నారా? నిద్ర పట్టినట్టుంది. నైట్ షిఫ్ట్ ఇప్పుడు. సరేలే, ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను. అన్నయ్య వెళ్ళిపోతాడు గాని నేనిక్కడ ఉండేవాణ్ణేగా. మీ ఆయన లేచాక చెప్పు. మిగిలిన భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్‌లో విందాం. నేను చదివే విధానం గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.